నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. భారత బ్యాంకింగ్ వ్యవస్థ కళ్ళుగప్పి హోంశాఖ నిఘా నేత్రాలను దాటేసి ఏకంగా 100 కోట్ల రూపాయల విదేశీ నల్లధనం భారత్లోకి ఎలా చొరబడింది? వైర్ ట్రాన్స్ఫర్లు లేవు, బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డిపాజిట్లు లేవు. కేవలం ఏటీఎంల ద్వారానే 92 కోట్ల 55 లక్షల నగదును ఎలా ఊడ్చేశారు? గ్లోబల్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు కింగ్ పిన్ ఎవరు? అమెరికా ఎన్జిఓ ఎలాంటి కుట్ర చేసింది? ఆపరేషన్ సంతోష్ కుమార్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇదే అంశంపై చర్చించడానికి విహెచ్పి లీడర్ వెంకటేశ్వరరాజు గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ చెప్పండి, ఈ 100 కోట్ల దాదాపు నిజంగా 100 కోట్ల రూపాయల డబ్బులు అనేవి బ్లాక్ మనీ ఇండియాలోకి ఏ విధంగా చొరబడింది? ద తిమోతి ఇనిషియేటివ్ అనేటువంటి ఒక సంస్థ, ఎవాంజలికల్ సంస్థ ఇన్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్లో. అయితే విషయం ఏంటంటే దాని ద్వారా అక్కడ ఉండేటువంటి ఆ యొక్క బ్యాంకుకు వచ్చినటువంటి ఆ యొక్క డిపాజిట్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భారతదేశానికి దాదాపుగా 1000 ఏటీఎం కార్డ్స్, అంటే డెబిట్ కార్డ్స్, అంటే చూడండి ఎంత తెలివిగా అంటే అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఏటీఎం కార్డ్స్ ఎవరు వాడుకుంటారు, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు, అందులో అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళకు దాంట్లో ఉండేటువంటి దాన్ని బట్టేసి ఇన్కమ్ ఉన్నటువంటి డిపాజిట్స్ని బట్టేసి వాళ్ళు వాడుకుంటారు డెబిట్ కార్డ్స్. అయితే సేవింగ్ బ్యాంక్లో ఉన్నటువంటి దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. అయితే అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎఫ్సిఆర్ఏ కళ్ళు కప్పి, ఫెమా కళ్ళు కప్పేసి, వీటన్నిటి కళ్ళు కప్పేసి ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి డిపాజిట్స్, అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ద్వారా 1000 డెబిట్ కార్డ్స్ ఏం చేశారంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి అవి ఇంటర్నేషనల్ కార్డ్స్ అన్నట్టు. అవి అంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఆ యొక్క మనీని వాళ్ళు తీసుకొచ్చేసి ఏటీఎంలలో తీసుకునేటువంటి సువిధ ఉంది దానికి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఏటీఎం కార్డులలో ఏవైతే ఉన్నాయో అవి ఈ భారతదేశానికి పంపించారు వాళ్ళు. భారతదేశం కంటే మొన్న ఎట్లా దొరికిందంటే ఇది సంతోష్ కుమార్ అనేటువంటి అతను అతన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకొని అతన్ని చెక్ చేస్తే అతని దగ్గర 25 కార్డ్స్, డెబిట్ కార్డ్స్, అంటే ఫారెన్ డెబిట్ కార్డ్స్ దొరికినాయి. అరే ఏంటి దీని యొక్క పరిస్థితి ఏంటి, వీడేంటి 25 కార్డులు తీసుకురావడం ఏంటి, దీని యొక్క బ్యాగ్ ఏంటి, అసలు మూలం ఏంటి అనేటువంటిది వాళ్ళు కనుగొనాలని చెప్పేసి వాడిని అరెస్ట్ చేసి దాని తర్వాత అతని ద్వారా పెట్టినటువంటి దాంట్లో విషయం తెలిస్తే దాదాపుగా 92 కోట్ల 55 లక్షల రూపాయలు ఈ యొక్క భారతదేశంలో వాళ్ళు ఆ డెబిట్ కార్డ్స్ ద్వారా తీసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఉత్తరాఖండ్, తర్వాత అస్సాం, తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్లలో వాళ్ళు వీటిని పంచుతున్నారు. అయితే ఎందుకొరకు పంచుతున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అయితే ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ట్రస్టీ బ్యాంక్ ఇన్ అమెరికా. అయితే ఆ బ్యాంక్ ఏంటంటే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈ క్రిస్టియన్ ఎవాంజలికల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సప్లై చేసి వాళ్ళకి ఇచ్చేసి ఈ కన్వర్షన్స్ అనేటువంటివి చేయడం, మత మార్పిడులు. అంటే చూడండి ఎంత దారుణంగా ఈ ట్రైబల్ ఏరియాస్లలో, తర్వాత వీళ్ళు ఉన్నటువంటి ఏదైతే బాగా బీద వాళ్ళు ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో వాళ్ళకి ఈ తీసుకొచ్చినటువంటి మనీనంతా వాళ్ళకు ఇచ్చేసి ఆ మత మార్పులు చేయిస్తున్నటువంటి పరిస్థితి. అదొక్కటే కాదు, వాళ్ళు ఎక్కడైతే నక్సలైట్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా వెళ్ళారు, అక్కడికి కూడా పనిచేశారు అని అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ఇండియాకి ఎగనిస్ట్గా పనిచేస్తున్నటువంటి, తర్వాత మన ఐడియాలజీకి ఎగరెస్ట్గా పనిచేస్తున్నటువంటి, ప్యాట్రియాటిజం లేనటువంటి వాళ్లకు ఈ యొక్క అమౌంట్ను వాళ్ళకి ఇచ్చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళను ఇండియాకి ఎగనెస్ట్గా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది తెలిసినటువంటి విషయం. అయితే దీంట్లో 6గురిని అరెస్ట్ చేశారు. ఆ ఆరుగురు అజిత్, వర్గీస్, ముత్తయ్య అనేటువంటి వాడు, తర్వాత జాన్తన్ ఎస్ రాజన్ అనేటువంటి వాడు, మేకా మార్క్ అనేటువంటి వాడు, వర్గీస్ చౌకీ అనేటువంటి వాడు, బబ్లు కర్మి అనేటువంటి వాడు, సుప్రీం జాయ్ అనేటువంటి వాడు.
వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంటరాగేషన్ చేస్తే ఇంకా దారుణమైనటువంటి విషయాలు ఏంటంటే మాకు వీళ్ళందరి ద్వారా అంటే ఈ యొక్క బ్యాంకు ద్వారా ఈ ఎవాంజలికల్ సొసైటీస్ ద్వారా మాకు అనేకమైనటువంటి డబ్బు దొరుకుతూ ఉన్నది. ఈ డబ్బును మమ్మల్ని ఏ విధంగా వాళ్ళు పంచమనంటే ఏ విధంగా ఎవరెవరికి ఇవ్వాలి అని అంటే ఆ విధంగా మేము ఇస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ప్యూర్లీ కన్వర్షన్స్ అనేటువంటిది ఒకటి. తర్వాత ప్యాట్రియాటిజంకి ఎగనెస్ట్గా భారతదేశం యొక్క భక్తితత్వానికి దేశభక్తికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సొసైటీస్కు ఇవ్వమని మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేటువంటిది. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ 18 to 19 ఈ 2 రోజులు ఏదైతే వాళ్ళు రైడ్స్ చేశారో ఆ రైడ్ చేసినప్పుడు మొన్న 2026లో చేస్తే 6 లొకేషన్స్లలో వాళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని డెబిట్ కార్డ్స్ దొరకడం, తర్వాత 40 లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరకడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంత సాహిత్యం కూడా ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి సాహిత్యం దొరకడం కూడా జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళు ఈ ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మనీతో అంటే ఆ డబ్బుతో వీళ్ళు మన దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఒకటి, తర్వాత ఏది రిలీజియస్ కన్వర్షన్స్కి ఒకటి, ఈ రెండింటికి భయంకరంగా పనిచేస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. ఇందులో సంతోష్ కుమార్ అనేటువంటి వాడు కూడా దొరికాడు మనకు. ఆ సంతోష్ కుమార్ని కూడా ఇంటరాగేట్ చేస్తే అంటే వాడు చెప్పినటువంటి విషయం ఏంటంటే మాకు వాళ్ళు డబ్బిస్తున్నారు, మేము కన్వర్షన్స్ చేస్తున్నాం. ఒకటి కన్వర్షన్స్ చేస్తే వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారంటే ఎవరైతే వీక్ మైండ్ ఉన్నారో, ఎవరైతే డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే స్లమ్ ఏరియాస్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ట్రైబల్ ఏరియాస్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆశ అంటే మాకు ఇది లేదు అనేటువంటి వాళ్ళతో ఒకటి నుంచి ఆశించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మేము గ్రాస్ప్ చేస్తున్నాము, వాళ్ళతో మేము ఈ యొక్క పైసలు వాళ్ళకు గుప్పి వాళ్ళకి ఇచ్చి మేము డైవర్ట్ చేస్తున్నాము, కన్వర్ట్ చేస్తున్నాము అనేటువంటి విషయం వాళ్ళు చెప్పినటువంటి విషయం. అయితే ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎంత అంటే కళ్ళు కప్పి అంటే ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ ద్వారా 2014 తర్వాత ఎప్పుడైతే మోడీ గారు వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ ఎన్జిఓస్ను అంటే ఫారెన్ మనీ తీసుకొచ్చి వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భారత వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో దాదాపుగా 14,000 ఎన్జిఓస్ను క్లోజ్ చేసేసారు, మూసేయించిన తర్వాత ఇప్పుడు ఏదైతే అంటే ఆర్గనైజ్డ్గా వస్తులేవు, ఆథరైజ్డ్గా రావడం లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో మా డబ్బు కావాలి ఇక్కడ వాళ్లకు, ఆ డబ్బు ఎక్కడి నుంచి రావాలి. ఇవాళ ఒక విషయం చెప్తానండి, ఇవాళ కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ అని ఉన్నది. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు, అనవసరమైనటువంటి ధర్నాలు చేస్తున్నారు. తర్వాత అక్కడక్కడ వాళ్ళు అనేకమైనటువంటి అకృత్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనీ కావాలి ఇవాళ అంటే వాళ్ళందరికీ ఎవరు ఇస్తున్నారు అనేటువంటిది దీని ద్వారా మనకు తెలుస్తున్నది. అంటే అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో, దేశానికి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఇటువంటి మనీ వాళ్లకు ఉపయోగపడుతూ ఉన్నది. అయితే నేను అనేది ఏంటంటే ఈ సంతోష్ కుమార్ ఎవరైతే అయిన తర్వాత ఈ ఒక 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 గమ్మత్తైనటువంటి విషయం జరిగింది ఏంటంటే వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కర్ణాటక హైకోర్టుకి వెళ్ళారు. ఏమని వెళ్ళారంటే మా మీద చేసినటువంటి ఎఫ్ఐఆర్ను మీరు తీసేయండి అని చెప్పేసి, ఎంత ధైర్యం చూడండి వాళ్ళకు. అంటే మా మీద పెట్టినటువంటి ఆ ఎఫ్ఐఆర్ను మీరు తీసేయండి అని చెప్పితే వీళ్ళు హైకోర్టు కూడా ఆలోచిస్తుంది లేండి, అట్లని కాదు. ఇప్పుడు దాన్ని పెండింగ్లో పెట్టారు. ఏమవుతుంది ఏంటి అనేటువంటిది నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం తెలుసుకోవచ్చు. అయితే వీళ్ళు ఫెమా కింద మేము పనిచేయలేదు, తర్వాత ఎఫ్సిఆర్ఏ కింద మేము అది చేయలేదు, అయినా మా మీద ఏది ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి మా మీద ఎటువంటి నేరారోపణ లేదు,
మీరు డెఫినెట్గా దాన్ని ఎఫ్ఐఆర్ తీసేయండి అని చెప్పేసి పెడితే వాళ్ళు దాన్ని పెండింగ్లో పెట్టారు కోర్టు, అదేమవుతుందో చూడాలి. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ నెట్వర్క్ వెనుక ఉన్న కింగ్ పిన్ ఎవరంటారు? అంటే ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారు ఇదంతా కూడా? చూడమ్మా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఒక పక్షాన్నేమో భారతదేశానికి మనలో ఉండేటువంటి అంతర్ శత్రువులు ఎవరైతే ఉన్నారో మనందరికీ తెలుసు. ఇవాళ లవ్ జిహాద్ అని, ఇవాళ ల్యాండ్ జిహాద్ అని, ఇవాళ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ప్రతి విషయంలో ఏది పండ్లల్లో ఫ్రూట్స్లలో కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి ఇంపార్టెన్స్ అంటే హిందువులకు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్గా ఉండాలి అనేటువంటిది, అంటే ప్రొడక్షన్ రాకుండా ఉండాలనేటువంటి భావన. ఇవన్నీ చూస్తూ ఉంటే మన భారతదేశంలోనే ఎంతోమంది ఈ భారత మాతకు ఎగనిస్ట్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పని చేస్తున్నారు అనేటువంటిది తెలుసు. ఒక చిన్న ఉదాహరణమ్మా, ఇవాళ జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో भारत टुकड़े टुकड़े होंगे इंशाअल्लाह अफजल गुरु घर घर में पैदा होता है इंशाअल्लाह అఫ్జల్ గురు మా యొక్క ఆదర్శ పురుషుడు ఇన్షియల్లా. ఏంటిది ఇది? ఎవరు వీళ్ళు? దీంతో ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నది వీళ్ళకు? ఈ యొక్క కుహన లౌకిక శక్తులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పనిచేస్తున్నంత వరకు ఇటువంటి వాళ్ళు పేటరేగిపోతూనే ఉంటారు. ఇవాళ ఇంకొక విషయం అమ్మ, ఇవాళ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో వాడెవడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు, ఒకడు జర్మనీ, ఒకడు అమెరికా, ఒకడు ఇంకో దగ్గర నుంచి వచ్చేసి ఇవాళ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ ఇవాళ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత దారుణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళందరూ టెర్రరిస్టులకు, అన్సోషల్ ఎలిమెంట్స్కు వాళ్ళు ఏది సహాయం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళకు ఈ యొక్క అంటే జనం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జంజీ అనేటువంటిది ఇవాళ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల కన్నా 63% యువత ఉండేటువంటి దేశం భారతదేశం. అటువంటి భారతదేశం ఇవాళ యువత కనుక పక్కదారి పడితే దేశ భవిష్యత్ ఏమవుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. అటువంటి విషయంలో నిజంగా కూడా మన దేశంలో ఉండేటువంటి ఏదైతే యువత ఎవరైతే ఉన్నారో ఆలోచిస్తున్నటువంటి చాలా ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. కానీ కొంతమంది చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ తర్వాత భారతదేశానికి దేశ భవ్యతకు వ్యతిరేకంగా ఉంటూ కొన్ని పనులు చేస్తున్నటువంటి వాళ్లకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరో మనందరికీ తెలుసు. ఇవాళ ఒక విషయం అమ్మా, అడ్వకేట్స్లలో ఒక్కొక్కడు 20 లక్షలు తీసుకుంటాడు. అటువంటి వాళ్లకు ఏది అడ్వకేసీ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టులో. అంటే అర్థమైంది వీళ్ళు దేనికి ప్రతినిధులు? వీళ్ళు ఏ యొక్క అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్లకు వీళ్ళు ప్రతినిధులా? ఒకసారి మనం అంతా ఈ యొక్క యువత అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక విషయం అమ్మ, ఒకసారి 2014కి ముందు 2014 తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ ఇవాళ విదేశాలలో ఉండేటువంటి విదేశాలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ప్రధానమంత్రులు వాళ్ళు కూడా కాళ్ళు మొక్కుతున్నటువంటి ఏది మోడీ గారికి కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఇవాళ ఆయన కనుక విదేశం పోతే ఆ విదేశస్తులు విదేశీ మామూలు కాదు, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్, తర్వాత ప్రెసిడెంట్స్, అటువంటి వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా ఇంతో సెల్ఫీ తీసుకోవాలి అనేటువంటి ఆతృత ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇవాళ కనపడుతున్నది. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒక భగవత్ స్వరూపుడే నిజంగా. అంటే నేను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ, బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఇవాళ చూస్తున్నాం. ఒక్కసారి ఆలోచిస్తే అమ్మా, ఇవాళ ఏదైతే కరోనా వచ్చినటువంటి సమయంలో మనం ఒక్కరమే మన భారతదేశం ఒక్కటే కంట్రోల్ చేసుకోవడం కాకుండా దాదాపుగా 96 దేశాలకు మనం వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేసినటువంటి ఘనత మనకు ఉన్నది. అదే కనుక వేరే పరిపాలనలో ఉంటే ఇవాళ ఏ ఇథియోపియానో, ఏ బంగ్లాదేశో, ఏ పాకిస్తానో అయిపోయామనేది విషయం చెప్తున్నానమ్మా. అంటే ఎందుకు ఇవన్నీ గ్రహించాల్సినటువంటి యువత గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఏది
అంటే ఫైనాన్షియల్ కండిషన్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఏ 15-18 కింద ఉంటే ఇవాళ 4వది ఇవాళ భారతదేశం. అంటే అన్నిట్లలో పెరుగుతున్నటువంటి పరిస్థితుల సమయంలో ఇవాళ ఇటువంటి వాళ్ళు ఈ యొక్క ఇంకొక విషయం అమ్మా, మనమని లేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు. ఏమన్నారంటే, ఒక మనిషి గనుక హిందువుల నుంచి వేరే మతంలోకి మారితే ఒక శత్రువు మనకు తయారైనట్టే అనేటువంటి మాట ఆయన అన్నాడు. విషయం చెప్తున్నాను. అటువంటి పరిస్థితులలో ఇవాళ మా పెద్దవాళ్ళందరూ కూడా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అత్యంత ఏది ఉత్పత్తి జరుగుతున్నటువంటి దేశం ఇది. ఇవాళ ఎక్స్పోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి దేశం. అటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ తిమోతి ఇనిషియేటివ్ అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటిది ఇవాళ 92.55 కోట్ల 55 లక్షల రూపాయలు ఇవాళ ఏవైతే ఈ ఎస్సీ తర్వాత ట్రైబల్ ఏరియాస్ తర్వాత బీద వాళ్ళందరి మీద ఖర్చు పెడుతూ కన్వర్జన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా మనం ఆలోచించాలి? సో ఈ కార్యకలాపాలను ఏ విధంగా అడ్డుకోవాలంటారు? అమ్మ ఒక్కటే, సమాజం కూడా నిర్వీర్యంగా ఉండకూడదు. మన పక్కకు జరుగుతున్నటువంటి మన దగ్గర జరుగుతున్నటువంటి మన 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 బంధువులకు మన అన్నదమ్ములకు మన అక్క చెల్లెలకు జరుగుతున్నటువంటి విషయం మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఊరుకోకూడదు. ఇది డెఫినెట్గా మనకు చేతనైనంత మనం చేద్దాం. లేదు గవర్నమెంట్కు చట్టానికి మనం వాళ్ళకు అప్పచెప్పుదాం. అది మనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ నా దగ్గరికి రాలేదులే, ఇవాళ నాది కాదు అనేటువంటి పరిస్థితి మనం కనుక ఉంటే డెఫినెట్గా ఒకప్పుడు కాశ్మీర్ ఏ విధంగా ఉండేది, మన బంగ్లాదేశ్ మొన్నటి వరకు ఏ విధంగా ఉండేది, ఇవాళ ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి కంపారిజన్ చేద్దాం. మనం ఎవరినో మనం ఒకరిని అది వెనకేసుకురావడం అనేటువంటిది కాదు. ఇవాళ ఒకప్పుడు కాశ్మీర్ పరిస్థితి ఏ విధంగా ఉండేది, రోజు స్టోన్ పెల్టింగ్స్ అవుతుండేది, రోజు స్టోన్ పెల్టింగ్స్. మరి అటువంటి పరిస్థితి ఇవాళ బ్రహ్మాండంగా గ్రోత్ ఉన్నటువంటి పరిస్థితి, ఇవాళ టూరిస్టర్స్ అందరూ పోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఇంకొకసారి కనుక ఆ అమ్మగారు కనుకుంటే అత్యంత దారుణంగా తయారైంది, మరో బంగ్లాదేశ్ తయారైంది. విషయం చెప్తున్నానమ్మా. ఇవాళ ఇంకొక విషయం కూడా, అరే వీళ్ళకు కళ్ళు లేవా, చెవులు లేవా? అక్కడ జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి, తర్వాత వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి, ఇవాళ కేరళలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పి ఇవాళ చూస్తులేరా? విషయం ఇవాళ నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇవాళ పేరు అనడానికి కూడా నాకు అది లేదు. ఆయన విమర్శిస్తున్నాడు. ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి ఇటలీ ప్రధానమంత్రికి ఒక సంబంధం అండి, ఒక దేశానికి ఇంకో దేశానికి వెళితే ఆ దేశానికి మన యొక్క కానుక ఎవరికో ఒకరికి ఇస్తాం. ఈయన ఇచ్చింది ఒక చాక్లెట్ అండి, ఆఫ్టర్ ఆల్ ఒక చాక్లెట్. దానికి అతను అసలు మెదడుందా లేదా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జంజీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక విషయం, ఇవాళ వాళ్ళలాగా సియాచిన్ ఇచ్చినటువంటి పరిస్థితి కాదుగా, ఇవాళ వాళ్ళలాగా పీఓకే ఇచ్చినటువంటి పరిస్థితి కాదుగా. కానీ మనం ఇచ్చినటువంటి దానికి వాళ్ళు ఏమీ లేదు. మరి ఏం చేస్తాం? ఏదో ఒకటి విమర్శ చేయాలి, ఏదో ఒకటి బురద చల్లాలి. అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఈ సమయంలో మనం జాగ్రత్తగా దేశంలో జరుగుతున్నటువంటి ఎక్కడైనా సరే ఏది జరిగినా ఇవాళ అనేకమైనటువంటి రాబందులు మనతో వేచి ఉన్నాయమ్మా. ఇవాళ లవ్ జిహాదీలు ఏ విధంగా జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఇస్లాం అనేటువంటి మతం పుట్టింది ఎందుకంటే కాఫీర్లను చంపేందుకు. అరే ఒక చిన్న ఉదాహరణ చెప్తామా. ఇవాళ మదర్సాలో చదువుకున్నటువంటి ఒక పిల్లగాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో వాడు చెప్తున్నాడు, వాడు 13-14 సంవత్సరాల పిల్లవాడు వాడు చెప్తున్నాడు ఏంటంటే, అరే ఆప్కు క్యా మాలూమ్ రే అంటే, క్యా హోనా, अपना प्राइम मिनिस्टर कौन है नहीं मालूम, चीफ मिनिस्टर कौन है नहीं मालूम, कौन सा स्टेट में है नहीं मालूम, अरे आपका जिला कौन है, कौन सा है नहीं मालूम, अरे क्या मालूम रे, हमारे को एक ही मालूम है, क्या मालूम रे आपको, बोले तो काफिरों को मारना जन्नत को जाना। अरे काफिरों को मारे तो जन्नत को गए तो क्या होता है, इधर ही तो पैदाइश इधर है ना रे। बोले तो क्या बोलता उन्हें, इधर क्या है जी, जन्नत को गए तो 72 ఊరోं से యాష్ कर सकते. చిన్న పిల్లాడండి వాడు. ఈ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో జరుగుతున్నాయి.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. మనం అత్యంత తొందరపడి కానీ దేని మీద కూడా డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇవాళ అనేకమైనటువంటి విషయాలు, ఇవాళ వాళ్ళ ల్యాండ్ గ్రాబింగ్ కూడా జరుగుతూ ఉన్నది. ఇవాళ వక్ఫ్ బోర్డు సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ అనేక మంది లక్షలాది ఎకరాల వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ నిజంగా ఇవాళ 370 ఆర్టికల్ తీసేయడం కానీ, త్రిబుల్ తలాక్ తీసేయడం కానీ, రామ మందిరం నిర్మాణం కానీ, ఇవాళ విషయం చెప్తున్నాను, ఇవాళ బ్రహ్మాండమైనటువంటి జీడిపి పెరగడం కానీ, ఇటువంటివి చూస్తే ఇవాళ భవ్యమైనటువంటి భారతదేశం కావడానికి ఇంకో ఎన్నో రోజులు పట్టవు, ఎన్నో సంవత్సరాలు పట్టవు. కాబట్టి అందరూ కూడా యువత అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇటువంటి ది తిమోతి ఇనిషియేషన్ అనేటువంటి వాటిని కూకటి వేలతో తీసేయాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి భారతదేశ పౌరులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఈరోజు ఆసన్నమైందని చెప్పేసి నేను అంటున్నానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.